వెల్కమ్ టు ఎంజీటీవీ. కృష్ణా జిల్లా పామర్రు మండలం పామర్రు గ్రామంలో ఈ రోజు విద్యా దీవెన కార్యక్రమంలో బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసిక కాలానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద 708.68 కోట్ల రూపాయలు నేడు జమ చేస్తున్నాం. ఈ 57 నెలల కాలంలోనే మొత్తం 29,66,000 మంది పిల్లలకు అందిస్తున్నామన్నారు. మరియు తల్లుల ఖాతాల్లోకి 12,610 జమ చేశామని సీఎం జగన్ అన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇప్పటి వరకు 18,002 కోట్లను వ్యయం చేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గౌరవ ప్రజాప్రతినిధులందరూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతిమకు పుష్పాంజలిని ఘటిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో పిల్లలకి, మాకు, ముసలికి, ముత్తుకోళ్ళకి అందరికీ సాయం చేసి మేమందరం వేస్తాము. ఈసారి కాడ జగనన్నే రావాలి. బ్యాన్ గుర్తుకే ఆయన వచ్చినాక మేము బాగుపడ్డాం. శుభ్రంగా తింటున్నాము. అన్ని పాటలు వెళ్ళిపోయినా సరే ఒకరు కాసించుకుంటాము. మేము ముసలిమైనా సరే శుభ్రంగా తింటున్నాం. ఆయన వచ్చిన కాడ నుంచి పింఛన్ ఎత్తున్నాడు. ముసలికి అన్ని సైకిల్ చేస్తున్నాం. మరి ఇంతవరకేమో ఎక్కడో పడి కూర్చున్నాం పింఛన్ కోసం. మేము తెచ్చే జగనన్నే కావాలి.